హలో అండి. సో, సింపుల్‌గా కర్రీస్ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చాలా టేస్టీగా, ఇన్‌స్టంట్‌గా వితిన్ మినిట్స్‌లో అనమాట ఈ రైస్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా కమ్మగా టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. సో, ఇందులో ఏంటంటే మిక్సప్ అండి. కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి ఈ రెండిటి కాంబినేషన్ తీసుకొని 2 లవంగాలు అండ్ జీరా రైస్ కాబట్టి కొంచెం జీలకర్ర ఎక్కువగా. అది ఆ నెయ్యి, ఆయిల్‌లో బాగా వేగాలండి. వేగితే టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా చీలికలుగా వేసి దాన్ని కూడా చక్కగా వేయించుకోండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాలండి చక్కగా. ఇది ఏంటంటే మధ్యలో మనం జీడిపప్పు చెప్పాను కదా! సో, జీడిపప్పు కూడా వేసేసి అండ్ ఇది ఉంటుంది కదండీ! వెల్లుల్లనమాట. సో, వెల్లుల్ని చక్కగా ముక్కల కింద కట్ చేయండి. చిన్న చిన్న ముక్కలండి. పెద్ద పెద్దవి కాదు. సో, చక్కగా చిన్న చిన్న ముక్కలు కూడా వేసేసి ఇవన్నీ కూడా ఆ నెయ్యి ఫ్లేవర్‌లో వేగితే టేస్ట్ చాలా చాలా ఎన్హాన్స్ అవుతుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో, కాజు, జీరా రైస్, కొత్తిమీర చక్కగా ఇలా జల్లేసి అందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. అండ్ వీటన్నిటిని కూడా చక్కగా వేపించండి. మీకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సిమ్‌లో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా వేయించండి. హైలో పెట్టొద్దు. చాలా బావుంటుందండి. మీరు సిమ్‌లో ఆ నేతిలో వేగితే ఆ ఫ్లేవర్ టేస్టీగా ఉంటుంది. సో, వేగిపోయిన తర్వాత జస్ట్ అంతేనండి. సో, దించే ముందు ఏంటంటే ఇలా రైస్ అనేది ఆల్రెడీ కుక్ చేసిన రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా మిక్సప్ చేసేసేయండి. సో, టేస్టీ టేస్టీ జీరా కాజు రైస్ అయితే వితిన్ మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.